నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. తనుష్క గారు, 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని అనేది నడుస్తుంది. మకర రాశి వారికి లాస్ట్ ఫేజ్ లో ఉంది, కుంభరాశి వారికి మధ్య ఫేజ్ లో ఉంది, మీన రాశి వారికి పోయిన సంవత్సరమే, అంతకుముందు సంవత్సరం మొదలైంది. అవును కదా. అయితే ఈ ఏలినాటి శని డెఫినెట్ గా అందరు ఏమనుకుంటారంటే, ఇంకా శని వచ్చింది అంటే, ఏలినాటి శని కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చింది అంటే ఖచ్చితంగా కష్టమే వస్తుంది అని అనుకుంటారు. కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. ఏమంటే ఏలినాటి శని అన్నారు కానీ మాకేం బాలేదు, బానే ఉందండి మాకు అని అంటూ ఉంటారు. పాపం బ్యాడ్ క్రెడిట్ అంతా శని భగవానుడి మీదే వేస్తారు, గుడ్ క్రెడిట్ అంతా శుక్ర భగవానుడికి వెళ్ళిపోతారు. వీడు ఏమిటండి శుక్ర మహారదస్ అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అని అంటారు కదా. కానీ శని దశలో ఉన్న వాళ్ళు కూడా చాలా పైకి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును, మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. నరేంద్ర మోదీ అద్భుతంగా దేశాన్నే పరిపాలిస్తూ ఉన్నారు. 8 నెంబర్ కూడా సాటర్న్ చాలా నిజంగా పవర్ఫుల్. ఎక్కువ ఏం తెలుసా, శని వచ్చి పవర్ఫుల్ అయిన గ్రహం. ఆ నంబర్ పవర్ లో పుట్టిన వాళ్ళే ఎక్కువ మందిలో అసలు ఏంటంటే ప్రెసిడెంట్ అసలు యుఎస్ ది నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే అసలు వాళ్ళకి కూడా యోగం ఉంది. ఆ యోగం గురించి కూడా మాట్లాడాలి, తప్పకుండా మీరు చెప్పాలి. ఇంకా సెలబ్రిటీస్ గురించి చెప్తే అల్లు అర్జున్ ఇక్కడ 8వ తారీఖు పుట్టారు. సో 8 అంటే భయపడుతూ ఉంటారు, కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మీరు ఒకసారి చెప్పండి, ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు కానీ అసలు శని ద్వారా ఇబ్బందులు మేము పడిపోతామేమోనని ఇల్యూజన్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే 8 నెంబర్ లో పుట్టిన వాళ్ళు అసలు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళకి ఎట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ తో ఏమైనా శని యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చా? ఓకే మా, తప్పకుండా. ఇప్పుడు వచ్చి చాలా మందికి చూడండి, ఏళ్ళ శని అంటేనే రాబోయే ముందుగానే భయపడుతూ ఉంటారు కదా. అసలు వచ్చి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పాద శనిగా వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. లాస్ట్ ఇది అంటే కుటుంబ శని అని చెప్తారు దీన్ని. జనరల్ గా ఏంటంటే రాశికి 2nd హౌస్ లో ఉంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కుటుంబంలో ఏమిటంటే కొన్ని గొడవలు ఉంటది, తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉంటది, ఎందుకంటే ధనస్థానం కూడా అవి. అదే వచ్చి కుంభరాశి వాళ్ళకి జన్మ శని. జన్మం అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఏ పనులు చేసినా ఫెయిల్యూర్ అవడము, హెల్త్ ఇష్యూస్ ఒకటి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కొంచెం లగ్నం అంటే కుంభరాశికి కొంచెం ప్రాణగండం ఇట్లా అన్ని భయపడుతూ ఉంటారు. జన్మ రాశి కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు కూడా భయం ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి మీన రాశి వాళ్ళకి ఇప్పుడు అసలు పాద శనిగా ఉంది, అంటే 12th హౌస్ లో ఉన్నాడు శని. బట్ ఇది వచ్చి వ్యయ స్థానం అంటారు, వ్యయ స్థానం అంటారు మీరు. సో వ్యయ స్థానం అనేటప్పుడు ఏంటంటే వేస్ట్ ఖర్చులు, ఏదైనా చేసిన బిజినెస్ లాస్ అవ్వడము, సో ఇట్లా అనవసరమైన ఖర్చులు, అనుకోకుండా ఖర్చులు వస్తాయి చెప్తారు చూడండి, అలాంటిది అది వచ్చి మీన రాశి వాళ్ళకి ఉంటుంది. బట్ ఇది అంతా కాకుండా ఏళ్ళ శని అంటేనే మనం అందరూ ఏమంటారంటే ఏళ్ళ శని అనేటప్పుడు ఒకటి, ఇంకొకటి శని మగాదశ. దానికి డిఫరెన్స్ కూడా తెలియదు కొంతమందికి. అసలు శని మగాదశ ఎంత 19 ఇయర్స్ ఉంటుంది. నేను చెప్తే 19 ఇయర్స్ ఉందండి శని దశ స్టార్ట్ అయింది. అది కాదు మేడం, ఎల్ల శనినే చెప్తారు, మీరేం 19 ఇయర్స్ చెప్తారు. నేనంటాను అసలు అది వచ్చి మా గ్రహచారం, మీరు పుట్టినప్పట్లోంచి స్టెప్ బై స్టెప్ వచ్చే దశ రీతిగా అని చెప్తాను. వాళ్ళు నమ్మరు కదా, బట్ వాళ్ళకి ఉన్న విషయం నేను చెప్పాలి. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళకి జాతకం కూడా పంపించినప్పుడు మీరే చూడండి ఎన్ని సంవత్సరాలు ఉందని మీ జాతకంలోని పంపిస్తాను నేను. యాక్చువల్గా దశారీతిగా వచ్చిన శని కూడా చాలా మందికి మంచి చేస్తున్నప్పుడు ఏళ్ళ శని ఒకటి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ ప్రభావం ఎక్కువ చూపియదు వాళ్ళ మీద. ఇది నడిచిన దశ శని దశ ఉండి ఏళ్ళనా శని కూడా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి చూడండి అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ జాతకంలో ఏంటంటే ఏళ్ళ శనిలో అసలు చాలా బాధపడిన వాళ్ళు చూసి ఉన్నామంటే అది పర్టికులర్గా వాళ్ళ దశ బాగలేకుండా ప్లస్ గోచార రీతిగా ఏళ్ళ శని ఉన్నప్పుడు మంచిగా లేదనంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి ఆ ఇంట్లో. బట్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళ జాతక పరంగానే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. అది పెద్ద మీరు చెప్పవచ్చు అసలు ఎంత పెద్ద ఫెమిలియర్ అయినా కూడా వాళ్ళకి కూడా ఏళ్ళ శనిలో ఎన్నో సమస్యల్లో వాళ్ళు ఇరుక్కుంటారు. చూడండి, ఏదో కోర్టు కేసుని, గొడవలు, లేదు వేరే ఏదైనా ప్రాపర్టీ వల్ల ఇష్యూస్ ని, బట్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏళ్ళ శని గురించి కాకుండా కొంతమందికి అష్టమ శని చూడండి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, వాళ్ళకి ఏంది హెల్త్ ఇష్యూస్ మేజర్, కోర్టు కేసులు, సో గొడవలు, మంచిగా ఉన్న ఫ్యామిలీలో ఊరికే గొడవలు. సో ఇవన్నీ కూడా అష్టమ శని వల్ల వస్తుంది. బట్ ఇవన్నీ దానికి అసలు శనికి అధిదేవతను అంటే జనరల్గా మనం వచ్చి ఆంజనేయ స్వామిని మొక్కుతాము, అవి కాకుండా భైరవ స్వామి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎక్కువ పవర్ఫుల్ అయిన దేవుళ్ళు అయితే మనం మొక్కోవచ్చాం ఎప్పుడైనా. కానీ శనికి ఇంకా మరీ కంట్రోల్ చేసే ఏంటంటే శివుడి కూడా మొక్కోవచ్చాం, తప్పలేదు.
కానీ ఎప్పుడెప్పుడు శని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అంటే టోటల్ నంబర్ 8 వచ్చిన రోజు, తర్వాత ఏంటంటే అసలు వాళ్ళకి వచ్చే శని త్రయోదశి రోజు, అంటే జనరల్ గా శనివారం త్రయోదశి వస్తే ఇంకా సమస్య ఎక్కువ ఉంటది. అవి కాకుండా ఏంటంటే త్రయోదశి తిథి అస్సలే సెట్ అవ్వదు వాళ్ళకి. సో ఇదంతా చూసుకుంటే మనకు అనిపించిన అబ్బా ఈ రోజు ఎంత ప్రాబ్లం ఉందంటే ఏళ్ళ శని జరుగుతున్న వాళ్ళకి పర్టికులర్ గా ఈ డేట్లన్నీ కౌంట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ త్రయోదశి తిథి చూసి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ టైమింగ్ లో అంతా. బట్ ఎక్కువ ఏంటంటే అనుకోకుండా అప్పుడే ఏదో ట్రావెల్ చేయడం, వేరే ఇష్యూస్ ఇదంతా బయట వెళ్తారు కదా పాపం వాళ్ళు కూడా, ఇవన్నీ చూసుకుంటే మంచిది. 8th అంటే 8th డే రోజు, అలాగే 17th, అలాగే 26th. బట్ అది డేట్. నేను చెప్పేది ఏంటంటే డేట్, మంత్, ఇయర్ అన్ని యాడ్ చేస్తే వచ్చే టోటల్ నంబర్ 8. ఇయర్ మొత్తం 8 కదా మేడం. ఇయర్ మొత్తం జాగ్రత్తగానే ఉండాలి. ఇది వచ్చి ఉండాలి కంపల్సరీ. నేను స్టార్టింగ్ లోనే మన ప్రోగ్రామ్ లో చెప్పాము. ఇది వచ్చి శనికి సంబంధించిన ఇయర్ వచ్చింది. చాలా మందికి శని గ్రహం బాగాలేని వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటది ఈ సంవత్సరం అని. బట్ అది వచ్చి ఏంటంటే జాతకంలోనే శని నెగిటివ్ ఉన్న వాళ్ళకి మాంది శని గ్రహం అనుకోండి, ఇయర్ అంతా సమస్యలే ఉంటది. బట్ అయితే ఇక్కడ వచ్చి ఎట్లా సమస్యలు ఉన్నాయి, రెమెడీస్ ఏం చేసుకోవాలి అదే చెప్తున్నా కదా. శనికి అధిదేవత ఎవరు? ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి కూడా మొక్కొచ్చు. చాలా మంది అయ్యప్ప స్వామి మొక్కుతో కూడా శని దోషం తొలగిపోతుంది. బట్ అయితే రెగ్యులర్ గా అయ్యప్ప స్వామిని ఇంట్లో పెట్టి పూజలు చేయలేదు కదా. సో వాళ్ళు ఏంటంటే టెంపుల్ వెళ్ళొచ్చాము, లేకపోతే ఏంటంటే భైరవుడిది అంటే కాళ్ళ భైరవుడికి పూజలు చేయవచ్చాము. అది కూడా ఏంటంటే శనివారంలో చేసుకోవచ్చు, లేకపోతే అష్టమి తిథిలో చేసుకోవచ్చాము, తర్వాత త్రయోదశి తిథిలో చేసుకోవచ్చు. మీరు చేయిస్తారా పూజలు? మేము ఎక్కువ చేయించేది ఏంటంటే ఈ ఎల్ల శనిలో ఉండే వాళ్ళకి చాలా మందికి మేము చేయించే పూజలు అక్కడ కొల్లిమల్లిలో చేపిస్తాం. రిజల్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, ఫాస్ట్ గా కూడా ఉంటుంది. అసలు వశీకరణ పూజలు చేపిస్తాం. ఎందుకంటే మొన్న కూడా అంటే ఇంతకుముందుగా ఒక 2 months బ్యాక్ కూడా తీసుకున్న వాళ్ళు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళది కోర్టు కేసులు నడుస్తూ ఉన్నది. అది కాకుండా వాళ్ళు కొన్న స్థలంలో కూడా గొడవలు పక్కకు ఉండే వాళ్ళతో. సో అవన్నీ కూడా సాల్వ్ చేసినాం మేము. అంటే వాళ్ళకి చూడండి ఎల్ల శని ఒకటి, శని అసలే జాతక రీతిగా బాగాలేదు వాళ్ళకి. సో అది కూడా ఉంటుంది. జాతకంలో శని బాగా లేకపోతే కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. సో అవి సాల్వ్ చేసినాం. ఎందుకంటే ఎక్కువ గొడవలు జరుగుతుంది, కోర్టు కేసులు గొడవలు ఇవే ఉంటుంది. సో ఎక్కువ మన ఏంటంటే మీరు అన్నారు కదా చాలా మందులు శని వల్ల పెద్ద లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనేసి. సో ఈ మన అమెరికా అధ్యక్షుడు కూడా నన్ను భయపడటం కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, అసలు దేశాలను ఏలేటటువంటి సెలబ్రిటీస్ ఉన్నారు, 8 చేత రూల్ చేసేటటువంటి మనుషులు. సో టెన్షన్ పడద్దు, రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా చేయించుకోవచ్చు. అంతేనా? యాక్చువల్ గా ఎంజీ రామచంద్రన్, ఎంజీఆర్ మీకు తెలుసు కదా, ఆయన కూడా శని, ఆయనకు కూడా అది సేమ్, ఆయన శని పౌర్ణమిని పుట్టింది. పెద్ద పెద్ద సెలబ్రిటీ. అదే నేను చెప్తున్నా కదా, అసలు చాలా మంది ఉన్నారు. లెట్స్ బి హ్యాపీ అండ్ లెట్స్ బి పాజిటివ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.